కీర్తనలు 37వ కీర్తన 24 చదువుకుందాం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. అనుకోవచ్చు, నేను ప్రార్థనలో పడిపోయానయా, వాక్యంలో పడిపోయాను, నా ప్రవర్తనలో పడిపోయాను, కొన్ని పాపాల్లో కొన్ని బలహీనతల్లో పడిపోయానయా. ఆయన చేయని విడిచిపెట్టలే. హీ డిడ్ంట్ లీవ్ యూ బట్ హీ విల్ ఆల్సో పనిష్ యూ. నీకు కొంచెం శిక్ష ఇస్తాడు. ఇంతకుముందు చెప్పాను నేను, ఆయన శిక్ష మంచిదే. సో దానివల్ల వచ్చు శ్రమను నువ్వు తెలుసుకుంటావు, మళ్ళీ రాకుండా నువ్వు జాగ్రత్త పడతావు. హీ విల్ ట్రైన్ యూ. మరి ఆయన కుమారులను శిక్షిస్తాడని మనం చూసాం. ఆయన పరిశుద్ధతలో నీతిలో పాలు పొందుకోవడానికి శిక్షిస్తాడు, బట్ నాట్ డిస్ట్రాయ్ యూ. నేను విడిచిపెట్టాను. అందుకే చెప్తాను నేను, విశ్వాసుల యొక్క శ్రమలు వేరు, విశ్వాసుల యొక్క తప్పులు వేరు, విశ్వాసుల యొక్క పాపాలు వేరు. అలాగని పాపం చేయమని ఎంకరేజ్ చేయట్లేదండో. యూ రిమెంబర్ దాట్. ఓకే, యా, యూ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎ గాడ్ లైక్ యువర్ ఫాదర్. ఎంతమంది తల్లిదండ్రులు మీరు పొరపాటు చేశారని మీ తల్లిదండ్రులు మన ఇంట్లోంచి గెంటేశారు? నో. రెండు కొడతారు, బుజ్జగిస్తారు, తిడతారు, అలుగుతారు, పొద్దున్న సాయంకాలం దాకా తిడతా ఉంటారు, నీకు తిండి పెడతా ఉంటారు, నువ్వు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌవ్ ద పేరెంట్స్. సో అంటే ఈ కాలంలో ఎటువంటి దానికి చోటు ఇవ్వకూడదు. ద డెవిల్ కెనాట్ ఎంటర్. అదే కీర్తనల గ్రంథం 19వ వచనం, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈ ఆపత్కాలములో నువ్వు సిగ్గుపడవంట. గాడ్ విల్ సీ దట్ యూ విల్ నాట్ బి అషేమ్డ్. మరి సిగ్గుపడే పరిస్థితిలోకి వచ్చేసింది, సిగ్గుపోయింది యోబులాగా, అంతా అయిపోయిందంటావా? దేవుడు నీకు కలిగిన అవమానానికి రెండంతల ఘనతిస్తాడు. హీ విల్ టర్న్ ఇట్. మరి ఒక తరం పిల్లల్ని పోగొట్టుకున్నాను, 4 తరాల పిల్లల్ని చూసే కృపించాడు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్లో గొప్పవాడును, నా పరువు పోయింది, ఇక్కడ నా డబ్బు పోయింది. తర్వాత దేవుడు 200 ఇస్తే ఈస్ట్, వెస్ట్, నార్త్ ప్రపంచంలో ధనికుడైపోయాడు యోబు. ఒకవేళ నీకు సిగ్గు పొందేసావా, ఘోరం జరిగిపోయింది. గాడ్ ఈజ్ చేంజింగ్ యూ. నువ్వు విశ్వాసంలో ఆయన్ని ఒప్పుకొని గట్టిగా పట్టుకుంటే దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. గాడ్ కెన్ షిఫ్ట్ అండ్ చేంజ్ యువర్ సీజన్. ఆయన భక్తుల్ని ఎలాగన్నటానికి కాపాడతాడు. పడిపోయిన చేయి పట్టుకొని ఎలాగ ఆయన విడవడు. మరి ఈ సజీవుల దేశంలో ఎలాగా ఆయన నిన్ను కాపాడతాడు అనేటువంటి చూసాం. ఎలా నీకు నిరీక్షణ ఇస్తాడు, నీ ప్రాణానికి ఎలాగా ఆయన అడ్డుగా ఉంటాడు. హూ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. ఆ మరణఖండంలో నడిచినటువంటి భక్తులు రాసినటువంటి కీర్తనలు. ఆపత్కాలం ముందు వారు సిగ్గునందరు, నాకు అది పోయింది ఇది పోయింది, హోల్డ్ ఆన్, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. కరువు దినములలో వారు తృప్తి పొందుతారంట. సీ దట్ నౌ ఇన్ ద డేస్ ఆఫ్ ఫెమైన్ దే షల్ బి సాటిస్ఫైడ్. మరి ఈ కరువులో కూడా ఆయన తృప్తిపరచగలడు. దేవుని యొక్క అద్భుత సామర్థ్యం నిన్ను అద్భుత రీతిగా కాపాడుతుంది, అద్భుత రీతిగా నిన్ను మరి పోషిస్తుంది. కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. యూ నీడ్ టు క్లెయిమ్ దిస్. ఈ వాగ్దానాన్ని పట్టుకొని దీన్ని రోజుకు ఒక 3-4 సార్లు నీవు దీన్ని ధ్యానించాలి. మరి ఈ మరణకాలంలో, ఈ ఆపత్కాలంలో దేవుడు నేను సిగ్గుపడకుండా కాపాడుతాడు. గాడ్ విల్ సాటిస్ఫై. ఇంగ్లీష్లో ఉంటుంది సాటిస్ఫై. నాకు అది లేదనేది ఉండదంట. నాకు అసలు ఏది లోటు లేకుండా చేశాడు, తృప్తిపరిచాడు. అంటే సమృద్ధి గల కాలంలో నువ్వు ఎలా తృప్తిగా ఉంటావో అలాగే కరువులో కూడా ఆయన నిన్ను తృప్తిగా చేస్తాడంట. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇటువంటి సామర్థ్యాన్ని మనం పొందుకుని గాక ఆయన కృప ద్వారా. అందుకే చెప్పాను, గాడెడ్ అండ్ గైడెడ్ బై ద మోస్ట్ హై అండ్ గ్రేషియస్ గాడ్. గాడ్ అంటే కాపాడడం, గైడ్ అంటే మరి నడిపించడం, ఎలా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలని. బై ద మోస్ట్ హై అండ్ గ్రేషియస్. ఆయన గొప్పడే కాదు, శక్తివంతుడే కాదు, మహాకృప గల దేవుడు కూడా. 36వ కీర్తన 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. మెన్ యూ కెనాట్ కంప్రహెండ్. దై మెర్సీ ఓ లార్డ్ ఈజ్ ఇన్ హెవెన్ అండ్ ద ఫెయిత్ఫుల్నెస్ రీచత్ అంటు క్లౌడ్. నీ కృప ఆకాశం అంటున్నది, అంత గొప్పదంట ఆయన కృప. సో దేర్ ఈజ్ నో వే యూ కెనాట్ రిసీవ్ హిస్ మెర్సీ. ఆయన కృప ఆపడానికి మరి ఏది నీకు అడ్డు రాకూడదు. నథింగ్ కెన్ స్టాప్ హిస్ గ్రేస్. నీ యొక్క పొరపాట్లు కూడా ఆయన కృప పొందకుండా ఆపలేవు. యువర్ మిస్టేక్ ఈజ్ నాట్ సో బిగ్. యూ కెన్ నెవర్ డూ ఎ బిగ్ మిస్టేక్ దట్ యూ కెనాట్ రిసీవ్ హిస్ గ్రేస్. ఇంత పెద్ద పాపము ఆయన కృపను నేను పొందలేము అనే స్థితికి నువ్వు ఎప్పుడు రావు. ఎందుకంటే ఆయన కృప ఆకాశం అంత గొప్పది. 6వ వచనం, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు. నీవు నరులను మరి జంతువులను కూడా రక్షించేవాడు అంట. సో గాడ్ ఈజ్ ఎ ప్రొటెక్టర్ అండ్ ప్రిజర్వర్. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. ద ప్రిజర్వెస్ట్ మ్యాన్ అండ్ బీస్ట్. ఆయన నరులను రక్షిస్తాడంట, నరులను జంతువులను. అంటే ఇక్కడ మరి విశ్వాసము ద్వారా రక్షణ కాదు, చనిపోకుండా రక్షింపబడ్డం. టు ప్రిజర్వ్, మరణగండం నుంచి నిన్ను కాపాడడం. పశువులను ఎలాగ ఆహారము, దానికి కావాల్సిన ఆహారం వాటికి ఇవ్వడం. సో నిన్ను పోషిస్తూ ఆ మరణగండంలో నువ్వు పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. గాడ్ ఈజ్ ఎ ప్రిజర్వర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాన్ని ఇచ్చేవాడే కాదు, జీవాన్ని జీవింప చేయడానికి కల సామర్థ్యాన్ని ఇస్తూ నిన్ను కాపాడేవాడు కూడా. దిస్ ఈజ్ ద గాడ్ వీ వర్షిప్. కాబట్టి దేవుని మనం తెలుసుకోవాలి. 7వ వచనం, దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. ఒకవేళ అనేక మంది వచ్చి ఆయన్ని ఆశ్రయించాలి అంటే
ఆయన కృప ఎంత అమూల్యమైందో తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో చూద్దాం. హౌ ఎక్సలెంట్ ఈస్ ద లవింగ్ కైండ్నెస్ ఓ గాడ్, దేర్ఫోర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పుట్ దర్ ట్రస్ట్ ఇన్ ద షాడో ఆఫ్ ద వింగ్స్. అంటే అనేకులు యేసు వద్దకు రావడానికి ధర్మశాస్త్రము కంటే కృప ఎంత ఉపయోగపడుతుందో చూడండి. 7, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. మరి విశ్వాసులందరూ ఈ యొక్క దేవుని కృప ఇంత గొప్పదా అని తెలుసుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని కాచే విధానం, పోషించే విధానం చూసి అనేకులు ఆయన రెక్కల కింద వస్తారండి. ఆయన కృపకు మనమే అర్హులము కాదు, అయ్యి బాబు ఆయన భయపడితేలాగా. హిస్ గ్రేస్ విల్ ప్రిజర్వ్ యూ, హీ విల్ రైజ్ అబౌట్ యువర్ మిస్టేక్స్, అబౌట్ యువర్ సిన్స్, అబౌట్ యువర్ వీక్నెసెస్, అండ్ హీ విల్ ప్రిజర్వ్ యూ. ఇట్స్ ద అవైలబుల్ గ్రేస్. నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆ కృపను బట్టి ఆయన రెక్కల నీడలోకి వచ్చేస్తారు. పీపుల్ విల్ కమ్ అండర్ హిస్ వింగ్స్. ఈ రోజు ఈ వాక్యం వెంటనే మీరు దేవుని కృపను లోతుగా తెలుసుకొని అనేకులు ఆయన రెక్కల నీడలోకి వచ్చును గాక. 8వ వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగనిచ్చుచున్నావు. దే షల్ బి అబండెంట్లీ సాటిస్ఫైడ్ విత్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద హౌస్. అంటే బయట ఎంత కరువు ఉండని ఆయన విశ్వాసులు ఆయన మందిరం యొక్క, ఆయన ఎరిగిన వారు, నువ్వే దేవుని మందిరం, ఆయన విశ్వాసులు సంతృప్తి పొందుతారంట. అంటే ఆ మందిరములోంచి సంతృప్తి వస్తుందంట. విత్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ ద హౌస్. సో ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యూ హ్యావ్ యాక్సెస్ టు ద ఫ్యాట్నెస్ ఇన్ దిస్ ఫెమైన్. ఈ కరువు కాలములో మరి ఆయన యొక్క సమృద్ధికి నీకు కనెక్షన్ ఉంటుందంట. ఆయన సమృద్ధిని ఆహ్వానించవచ్చు అంటే ఈ కరువులో నీ మందిరం యొక్క ఆయన విశ్వాసులు మరి కరువు కాలంలో ఆయన సమృద్ధిని పొందుకోవచ్చు. సో ఫెయిత్ ఇన్ హిస్ గ్రేస్ విల్ గివ్ యూ యాక్సెస్ టు హిస్ అబండెన్స్ ఇన్ ద సీజన్ ఆఫ్ ఫెమైన్. ఈ కరువు కాలంలో ఆయన సమృద్ధిని నువ్వు పొందుకోవచ్చు అంట. సో విశ్వాసం అనేది తక్కువ అంచనా ఏక సహోదరుడా. పరిశుద్ధాత్మ ఒక అద్భుతమే కాదు, నానా విధమైన అద్భుతాలు చేస్తాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఈ రోజు నుంచి మీరందరూ ఆయన సమృద్ధిలో పాలు పొందును గాక. ఈ కరువు కాలంలో నీ ఆనంద ప్రవాహములోనిది నీ వరకు త్రాగనిచ్చుకుందువు గాక. సో గాడ్ విల్ అగైన్ కెన్ బ్రింగ్ యూ జాయ్ ఇన్ దిస్ డెడ్లీ సీజన్. నిన్ను ఆయన వాక్యం యొక్క నిరీక్షణ యొక్క కాపుదల గల ఆనందముతో నిన్ను ఆయన తృప్తిపరచగలడంట. లెట్స్ రీడ్ వర్స్ 9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. ఎంత మరణమన్నా ఉండని బయట, నీలో మరణమైనా ఉండి జీవము ఊరి ఆ మరణాన్ని వింగేస్తుంది. ఇంకా ఇతర రోగాలు ఉన్నాయో, నీలో జీవము ఉబ్బికి ఆ వ్యాధులన్నిటినీ మింగివేయును గాక. జీవపు ఓట అంట. మరి మరణము ఎంత పైకి ఎంత దారుణంగా వేస్తే జీవము అంత ఉబ్బికి ఆ మరణాన్ని మింగివేస్తుందంట. ఈరోజు మీలో ఉండే జీవము ఊపికి ఓట వలె వచ్చి మీ వ్యాధులను మరణకరమైన రోగములను మింగివేయును గాక. నాజరేయుడైన యేసయ్య నీ వాక్యాన్ని బట్టి వందనములు. ఈ కీర్తనల ద్వారా నీ భక్తుడు మరణగండములో వేదనలో ఏ రీతిగా నమ్మకం ఉంచాడో ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. మేము భయాక్రాంతుల ఈ పరిస్థితులను బట్టి భయపడుకోకుండా ఈ వాక్యమున వెలుగుతో మా ప్రాణానికి నీ బలము అడ్డు అంటున్నావు. అదే మహిమ, క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈ మహిమతో మమ్మల్ని కాపాడయా. తర్వాత మానించి కూడా ఈ కీర్తనలు నిత్యం వచ్చేటట్టు చేయి. వారి వాక్యము ధ్యానించుండగా వారి హృదయంలో ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి భయాన్ని తీసివేయను. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.